జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి. ఆగండి. ఏటైనా శైలమా, ఇంకొక్కసారి నన్ను అట్లా పిలిచినవంటే మర్యాద కూడా తప్పలు నాయుడు. ముందు నా 10 లక్షలు నాకు పడేయండ్రి. మీకేమాత్రం సిగ్గు, శరం, మానం, మర్యాద ఉన్నా వెంటనే నా అప్పు తీర్చండి. సమయం సందర్భం లేకుండా మాట్లాడితే ఎలా పెద్దమ్మా? 10 లక్షలంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? కొంచెం టైం ఇవ్వండి. ఇప్పటికే చాలా టైం ఇచ్చినాం, ఇంక ఇయ్యడం కుదరదు. అయినా మా సొంత విషయంలో నీ జోక్యం అనవసరం. అత్తామామల మీద ఓ తెగ ప్రేమ కారిపోతుంది నీకు. అంత పౌరుషం ఉన్నదానివైతే ఆ డబ్బు నువ్వే కట్టు. ఏ మాట్లాడవే? 3 రోజులు టైం ఇవ్వండి. మీ 10 లక్షలు మీకు కట్టేస్తాను. ఏంటమ్మాయి గారు మీరు మాట్లాడేది? 3 రోజుల్లో అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అమ్మా, అది మేము తీర్చవలసిన అప్పు. ఒకరోజు ఆలస్యమైన మేమే తీరుస్తాం. నువ్వు తీర్చడం కరెక్ట్ కాదమ్మా. ఇంకా మీరేం మాట్లాడకండి మావయ్య. సమస్య ఎంత దూరం వచ్చాక ఇంకా సాగదీయడం మంచిది కాదు. ఈ సమస్యని వెంటనే పరిష్కరించకపోతే ఇంట్లో ఎవరికీ ప్రశాంతత ఉండదు. అయినా మీరేంటి నన్నెందుకు వేరు చేసి మాట్లాడతారు? ఇది మన సమస్య, మన ఇంటి సమస్య. డబ్బిస్తానని చెప్పానుగా, మీరు ఇంక వెళ్ళొచ్చు. నువ్వు ఇస్తానని చెప్పగానే మేమెట్లా నమ్ముతాం? మా డబ్బుకి తాకట్టుగా ఇంట్లో ఏ వస్తువైనా పట్టుకెళ్తాం. 3 రోజుల తర్వాత డబ్బులు ఇస్తానోగా, ఆ రోజు డబ్బిచ్చి వస్తువులు విడిపించుకుందు గాని. ఏం మాట్లాడుతున్నావు రేణుకా? మా ఇంట్లో అంత విలువైన వస్తువులు ఏమున్నాయి? ఉన్నవే పట్టుకెళ్తాను. రేణుకా, నువ్వు ఆ ఫోటోలు గిఫ్ట్లు తీసుకెళ్లొద్దు. అవి మా నాన్నగారు ఇచ్చిన బహుమతులు. అదంతా నాకు అనవసరం. 3 రోజులల్లో 10 లక్షలు ఇస్తానని ఛాలెంజ్ చేసినావుగా, యాదుకుంటదని పట్టుకెళ్తాండ. వస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.